హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశుడి ధర్మ. ఈరోజు మనం సొగశుడి ధర్మలో ఎక్కడున్నామో తెలుసా అండి? ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసాం. ఈ షోరూంలో నంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. వాటిలో నేను ఇప్పుడు మీకు కొన్ని డిఫరెంట్ డిజైనర్ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ పట్టు శారీస్, డిజైనర్ శారీస్. మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కంచిలోనే లైట్ వెయిట్ అనమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా ఫుల్ డార్క్ ఎల్లో కలర్ పళ్ళు తీసుకున్నారు. పైన బోర్డర్ వచ్చేసరికి 2 sides కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి ప్లెయిన్ ఎల్లో ఇచ్చారనమాట. పళ్ళు వచ్చేసి మనకి 1/2 meter దాకా డిజైన్ చేశారు. అది కూడా 2 sides కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చి మిడిల్ లో మనకి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ బాక్సెస్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 2 sides కంటిన్యూ. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎల్లో అండ్ గోల్డ్ కలర్ టిష్యూ మీద మనకు ఒక 1/2 meter దాకా పళ్ళులో ప్లెయిన్ ఇచ్చేసారనమాట. మొత్తం కూడా పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పైన పళ్ళులో చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ కాంబినేషన్స్ మనకి కొంచెం చేంజ్ చేశారనమాట. గ్రీన్, లైట్ ఎల్లో, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మెహందీ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. కాంబినేషన్ లో మనకు ఒక బిగ్ బోర్డర్స్ లాగా చెక్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే చెక్స్, ఇది కూడా మనకి చూసినట్లయితే చిన్న చెక్స్ అలాగే బిగ్ చెక్స్ ఇట్లా మనకి వేరియేషన్స్ చూపిస్తూ బ్లాక్ కలర్ అలాగే గ్రే కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి 3 color కాంబినేషన్ లో చెక్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఈ శారీ ఇలా ఇవ్వకుండా కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. పైన మనకి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ బాక్సెస్ క్రీమ్ కలర్ ఇచ్చేసి దానిపైన మనకు ఒక బొకే స్టైల్లో మనకు ఒక లతలాగా డిజైన్ వచ్చేసింది. గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. ఒక లోటస్ ఫ్లవర్స్ బంచెస్ లాగా డిజైన్ చేసి అక్కడక్కడ మనకి బట్ టైప్ లో లీవ్స్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తోనే డిజైన్ చేశారు. పైన వచ్చేసి ఎల్లో కలర్ తో ఒక చిన్న బోర్డర్ లాగా మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ గా మనం చూసినట్లయితే శారీ అంతా కూడా ఇలాగే చెక్స్, కింద స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కలర్ ఎల్లో కలర్ బ్లౌజ్ మనకి ఓన్లీ ప్లెయిన్ ఎల్లో ఇచ్చేసి పళ్ళులో చూసిన 2 borders ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. కడ్డీ బోర్డర్స్ 2 borders ఇచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి ఇక్కడ ఏదైతే మనకి ఎల్లో కలర్ ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ ని మిడిల్ లో కూడా కంటిన్యూ చేశారు. కింద ఒక స్కర్ట్ బోర్డర్ టైప్ లో గోల్డ్ కలర్, అంటే మనం ఫ్రిల్ పార్ట్ లో చూసింది గోల్డ్ కలర్ ఉంటుంది కదా, డిజైన్ లేకుండా ఓన్లీ గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఇచ్చేసారు మనకి. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 10,400. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ శారీ. ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పింక్ డార్క్ పీచ్ కలర్ లో మనకి పళ్ళు ఇచ్చారు ఒక 1/2 meter దాకా. పైన వచ్చేసరికి గోల్డ్ అండ్ పీచ్ డబల్ షేడ్ బార్డర్, కడీ బార్డర్ ఒకటి ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే మ్యాంగో గోల్డ్ కలర్ బేస్ తీసుకొని మ్యాంగో, దాని లోపల మనకి డార్క్ పర్పుల్ కలర్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ తో ఒక లతలాగా టర్నింగ్ బోర్డర్ లాగా మనకి ఇచ్చారనమాట. ఫ్లవర్ బోర్డర్ కింద కూడా మనకి మొత్తం లీఫ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే లీఫ్ డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి లంగావోని టైప్ శారీ కాబట్టి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. అది కూడా పైన ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ కూడా మొత్తం ఎల్లో కలర్ మీద మనకి వచ్చేసి పింక్ కలర్ పళ్ళు పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లోటస్ ఫ్లవర్ బంచెస్ ని అక్కడక్కడ మనకి త్రూఅవుట్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి డిజైన్ చేశారు. అంటే 2.5 meters మనకి ఎల్లో కలర్ తోనే వస్తుంది. కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. కుచ్చుల పార్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మ్యాంగో అంటే పళ్ళులో మనం చూసినట్లయితే మ్యాంగోస్ బిగ్ మ్యాంగోస్ తీసుకొని లోపల డిజైన్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. సేమ్ మ్యాంగోస్ ని మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. కుచ్చుల పార్ట్ మొత్తం కూడా ఈ కడీ బోర్డర్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకి 2 sides కూడా సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఫిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇలాగే గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్. కుచ్చుల పార్ట్ ఏదైతే ఉందో
సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డరే ఇచ్చారు. దీనికి ఎల్లో కలర్తో ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 9800. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా కంచిలో లైట్ వెయిట్ మనకి బోర్డర్స్ చూసినట్లయితే రెగ్యులర్ గా కడి బోర్డర్స్ కాకుండా కొంచెం డిజైన్ డిఫరెంట్ ఇచ్చారనమాట. మస్టర్డ్ అండ్ పింక్ కలర్ డబల్ షేడ్ లో ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా గోల్డ్ కలర్ మీద మనకి ఒక ఫ్లవర్ షేప్, ఒక లీఫ్ డిజైన్, 2 డిజైన్స్ ని మనకి ఒక బోర్డర్ మీద డిజైన్ చేశారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాని మీద మనకి గోల్డ్ కలర్ తో కొంచెం బిగ్ సైజ్ లోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది కాకుండా మనకి పట్టు మెటీరియల్ తోనే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక చిన్న బోర్డర్ అంటే ఆరెంజ్ షేడ్ లో బోర్డర్ ఇచ్చారు. అంటే శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బోర్డర్ అన్నమాట. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనకి కల్నేతలో వచ్చింది. మిడిల్ పార్ట్ పళ్ళులో చూసినట్లయితే ఆరెంజ్ కలర్ పైన మనకి డైమండ్ షేప్ లో 2 డిజైన్స్ ఇచ్చారు. బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఒకటి కంటిన్యూ చేశారనమాట 2 సైడ్స్ కూడా. ఓకే, మీనా వర్క్ స్టైల్లో వస్తుంది. ఇది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం శారీ అంతా చూసినట్లయితే పళ్ళు పార్ట్ చూసిన బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. శారీ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ మీద మ్యాంగోస్ కూడా మనకు ఒక లీఫ్ స్టైల్లో 2 మ్యాంగోస్ ని జాయిన్ చేసి లీఫ్ లాగా డిజైన్ చేశారనమాట. చిన్న బడ్ లాగా అనిపిస్తుంది చూడడానికి మనకి. కాకపోతే ఇది మ్యాంగోస్ ని డబుల్ మ్యాంగోని మనకి అటాచ్ చేయడం వల్ల మనకి ఇలా కనిపిస్తుంది. పైన వచ్చినప్పుడే మనకి ఆ షేప్ అనేది తెలుస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారనమాట. పళ్ళు ఏదైతే మనం ఆరెంజ్ కలర్ అంటే ఎల్లో అంటే పింక్ మిక్స్ చూసామో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఒకటి, ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, 2 సైడ్స్ కూడా మనకి స్లీవ్స్ కి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ. ఓకే, పింక్ కలర్ తో వర్క్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి 10,300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టులోనే మనకి ఇప్పుడు డిఫరెంట్ స్టైల్ అనమాట. మెటీరియల్ ఇది పట్టు సారీ, కొంచెం మనకి రా సిల్క్ అంటే పట్టు మిక్స్ చేస్తారు. ప్యూర్ రా సిల్క్ అండ్ పట్టు మిక్స్. పళ్ళు చూసినట్లయితే మనకి ఈ శారీ అంతా కూడా డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ మీద మనకి డిఫరెంట్ లుక్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి 1/2 మీటర్ దాకా మనకి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్. ఓకే, దాంట్లో గ్రీన్ కలర్ మిక్స్ అవడం వలన గోల్డ్ కలర్ లో మనకి కొంచెం గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. అట్లాగే మళ్ళీ శారీలోకి వచ్చేసరికి అదే జరీ బోర్డర్ మనకి కొంచెం చేంజ్ వస్తుంది అనమాట. పైన బోర్డర్ కూడా మనకి 3 కలర్స్ మిక్స్ అవ్వడం వల్ల బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఇక్కడ చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్, బేబీ పింక్ కలర్, 3 కలర్ కాంబినేషన్ లో మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే లైన్స్ టైప్ డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు. పైన ఏదైతే బోర్డర్స్ చూసామో సేమ్ బోర్డర్ కూడా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కుచ్చుల పార్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్. బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ స్ట్రైట్ లైన్స్ లాగా మనకి ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ వల్ల మనకి ఒక బాక్సెస్ లాగా డిజైన్ తెలుస్తుంది కడీ బోర్డర్ పైన. శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ ఇచ్చేసి ఒక 4 లైన్స్ మనకి గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, పింక్ కలర్, 3 కలర్ కాంబినేషన్. 3 కలర్స్ కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఏదైతే 3 కలర్స్ తీసుకున్నారో సేమ్ అవే కలర్స్ తో మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో కూడా మనకి లైన్స్ ఇచ్చారనమాట. చూడండి, పింక్ కలర్, వైలెట్ అండ్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ తోనే మనకి ఇక్కడ లైన్స్ కూడా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి లైన్స్ తో వస్తుంది కాబట్టి దానికి ఫుల్ కాంట్రాస్ట్ అంటే గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీని మీద వర్క్ వచ్చేసి మనకి 3 కలర్స్ ఇచ్చారు కాబట్టి షోల్డర్ పార్ట్ లో ఆ 3 కలర్స్ తో ఏ కలర్ తో వర్క్ చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 7,300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి అస్సాం కోట. అస్సాం కోట. ఓకే, మ్యాంగో ఎల్లో కలర్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ అలాగే గ్రీన్ కలర్ తో లైన్స్ టైప్ బోర్డర్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ తీసుకొని మిడిల్ లో మనకి ఒక డాట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తోనే డిజైన్ చేశారు. ఈ 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్రౌన్ కలర్ తో ఒక బిందీ షేప్ లో డిజైన్ ఇచ్చి మిడిల్ లో ఒక లీఫ్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ బోర్డర్ 2 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి
మీటర్ మాత్రమే పళ్ళు వస్తుంది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్స్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ తో. అది వచ్చేసి ఒకటి గ్రీన్ కలర్ లోని టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ ఒకటి వచ్చింది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ టైప్ లో లైన్స్ లాగా ఉంటుంది మనకి. ఆ బోర్డర్ మీద కూడా మనకి డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ బుట్టి ఒకటి, సిల్వర్ కలర్ బుట్టి ఒకటి ఇచ్చారు. మిడిల్ లో మనకి బ్రౌన్ కలర్ తో చిన్న చిన్న స్టెమ్ లాగా మనకి డిజైన్ చేశారు. ఓకే, అంటే పైన లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బుట్టి వచ్చిందండి. కింద లైన్స్ లో ఏదైతే డిజైన్ ఉందో ఆ దాంట్లో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ బుట్టి ఇచ్చారు. త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ బుటీస్ మనకి మొత్తం కంటిన్యూ అవుతాయి. ఇదే బుటీస్. ఓకే, కింద బోర్డర్ వచ్చేసరికి కొంచెం బ్లూ కలర్ కాంబినేషన్ లో చిన్న పైపింగ్ లాగా బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్ గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కింద మొత్తం కూడా సిల్వర్ కలర్ బుటీస్ వస్తాయి, పైన మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ బుటీస్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ. బ్లౌజ్ ఎల్లో కలర్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా మనకి త్రూ అవుట్ సారీ అంతా కూడా ఏవైతే బోర్డర్స్ వచ్చాయో పైన గ్రీన్ కలర్తో డబుల్ బోర్డర్, కింద ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి డబుల్ బోర్డర్. ఈ బోర్డర్స్లో మనం ఏదైనా స్లీవ్స్కి యూస్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కావాలంటే గ్రీన్ వేసుకున్నా ఆరెంజ్ వేసుకున్నా రా సిల్క్లో బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 8200. నెక్స్ట్ ఏ కలర్ సారీ చూపిస్తున్నారు? గ్రే కలర్ సారీ. గ్రే కలర్. పింక్ వచ్చేసరికి మనకి ఒక డిజైన్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా జూట్ అలాగే జెరీ 2 కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నారు. మ్యాంగోస్ వచ్చేసరికి మొత్తం కూడా గోల్డ్ కలర్, లోపల చిన్న మ్యాంగో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ జూట్ తీసుకున్నారు. ఇక్కడ లీఫ్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్తో డిజైన్ చేశారు. ఇక్కడ ఒక జిగ్జాగ్ లాగా టెంపుల్ టైప్లో మనకి గోల్డ్ కలర్ జరీతో 2 సైడ్స్ కూడా బోర్డర్స్ డిజైన్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్, గ్రే కలర్, గ్రీన్ కలర్, పింక్ అట్లా ఆల్టర్నేటివ్గా మనకి లైన్స్ తీసుకొని కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు కాకుండా సారీలో వచ్చిందండి. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మజెంటా పింక్ కలర్తో వచ్చింది. అంటే ఇక్కడ మనకి మజెంటా పింక్ కలర్ ఉంది కాబట్టి అక్కడ అది సేమ్ కలర్ని యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కూడా ఉంది కాబట్టి గ్రే కలర్ని కూడా యాడ్ చేశారు అనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ హెవీగా బుటీస్ ఉంటాయి. గ్రే కలర్ మీద మ్యాంగో బుటీస్. షేప్ కూడా మనకి కొంచెం డిఫరెంట్, ఒక ఫ్లవర్ షేప్ లోగా మ్యాంగో డిజైన్ తీసుకొచ్చారు. ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి, పైన బోర్డర్స్ మాత్రం మనకి కంటిన్యూ అవుతాయి. ఇది 1 మీటర్ దగ్గరగా ఉంటుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా అంటే ఎక్కువ డిస్టెన్స్ కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనకి సేమ్ 2 కలర్ కాంబినేషన్ లోనే బుటీ కంటిన్యూ అవుతుంది. పట్టువే కదండి, పట్టు లైట్ వెయిట్ పట్టులోనే. కింద బోర్డర్స్ కట్ బోర్డర్ టైప్ లో మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ లైన్స్ మనకి పైన ఏ కలర్స్ కాంబినేషన్ అయితే లైన్స్ తీసుకున్నారో సేమ్ లైన్సే, కానీ కొంచెం బిగ్ సైజ్ లో అంటే లెంత్ ఎక్కువ ఇచ్చారు అనమాట. స్కర్ట్ బోర్డర్ లాగా మిడిల్ వరకు వచ్చేటట్లు ఇచ్చేసి ఒక జెరీ బోర్డర్ ని వేరియేషన్ చూపించారు. అంటే శారీ మిడిల్ కలర్ కాంబినేషన్ కి మనకి బోర్డర్ కి మధ్యలో మనకి ఈ జెరీ అనేది యాడ్ చేశారు. మొత్తం త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బుటీస్ కంటిన్యూ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా షార్ట్ బోర్డర్ ఇచ్చారు కదా, చిన్న బోర్డర్, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 4000 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ కూడా లైట్ వెయిట్ పట్టులో, లైట్ వెయిట్ పట్టు. పళ్ళు చూసినట్లయితే మనకి పళ్ళు డబల్ షేడ్ లో ఇచ్చారనమాట. బ్లూ అండ్ గోల్డ్ డబల్ షేడ్ లో ఇచ్చేసి మనకి ఇక్కడ మ్యాంగోస్ డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి ఒక మ్యాంగోస్ తీసుకొచ్చి లాస్ట్ లో మనకి ఫ్లవర్ ఇచ్చేటట్లు డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి బ్రొకెట్ స్టైల్లో మ్యాంగోస్ డిజైన్ మొత్తం టోటల్ పళ్ళు అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి పళ్ళులో అదే బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి డిజైన్ హెవీగా ఉంటుంది అనమాట. ఓకే, పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం బేస్ మొత్తం కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకొని పైన మొత్తం కూడా ఒక లోటస్ ఫ్లవర్, ఒక క్రీపర్, సన్న క్రీపర్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సిల్వర్ జెరీ, గోల్డ్ కలర్ సిల్వర్ 2 కలర్ కాంబినేషన్స్ లో మన మొత్తం కూడా మనకి జెరీ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి స్కర్ట్ బోర్డర్ డిజైన్ ఉంటుంది కింద. ఇది కూడా అంటే డిజైన్ వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని సెల్ఫ్ మనకి బ్లూ కలర్ తో వర్క్ ఇచ్చారు. అంటే ఈ కలర్ వచ్చేసరికి పళ్ళు మనకి డబల్ షేడ్ తీసుకున్నారు కాబట్టి ఆ డబల్ షేడ్ పైన మనకి ఈ 2 కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ బ్లౌజ్, అంటే పళ్ళు మనకి డబల్ షేడ్ ఇచ్చారు కదా, బ్లౌజ్ కూడా డబల్ షేడ్ ఉంటుంది. సెల్ఫ్ డిజైన్, చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. చిన్న చిన్న మ్యాంగోస్, అది కూడా 2 కలర్, ఒకటి సెల్ఫ్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఫుల్ డిజైన్ తో, 2 వచ్చేసి మనకి బ్లూ కలర్ అలాగే క్రీమ్ కలర్ తో ఫుల్ డిజైన్ ఉంటుంది. మిగిలిన వచ్చేసి మనకి గ్యాప్ ఇస్తూ డిజైన్ ఇచ్చారన్నమాట. ఓకే, దీంట్లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో గానీ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో గానీ ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 4000 పడుతుంది.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి కంచిలోనే చెక్స్, కంచిలోనే చెక్స్. ఓకే, గ్రీన్ కలర్ జూట్ టైప్ లో మనకి ఒక బోర్డర్ తీసుకున్నారు పింక్ అండ్ గ్రీన్ కలర్ తో. Okay. పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ పైన క్రాస్ లైన్స్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. Okay. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. గ్రీన్ కలర్ బోర్డర్. గ్రీన్ కలర్ బోర్డర్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే చెక్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, పింక్ అండ్ మిక్స్ తో ఒక బోర్డర్, అలాగే గోల్డ్ అండ్ గ్రీన్ తో ఒక బోర్డర్, ఒక స్ట్రైట్ లైన్స్ లాగా మనకి ఒక బోర్డర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ తీసుకొని దాని పైన కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఒక గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్, గ్రీన్ కలర్ తో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ఓకే, ట్రీస్ లాగా. ట్రీస్ లాగా టోటల్ మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ట్రీస్ ఫుల్ డిజైన్. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ పైన చూసిన బోర్డరే కంటిన్యూ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా పింక్ అండ్ బ్లాక్ కలర్ తో చెక్స్ శారీ వచ్చింది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వచ్చింది. మనం గ్రీన్ కలర్ తో వర్క్ చేసుకుంటే అందంగా ఉంటుంది ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 9300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టులోనే మనకి డిజైన్. పళ్ళు కూడా మనకి కొంచెం బ్రౌన్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. గోల్డ్ అండ్ బ్రౌన్ మిక్స్ తో తీసుకున్నారు. ఇక్కడ పింక్ కూడా మనకి ఒక బోర్డర్ లాగా ఉంటుంది. పింక్ పైన మనకి మొత్తం కూడా పళ్ళు అంతా బేస్ మొత్తం జిగ్జాగ్ లాగా, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా మనకి జిగ్జాగ్ లాగా లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక లీఫ్ తో మనకి ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లోపల డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి ప్లెయిన్ లాగా ఒక ఫ్లవర్ లాగా మనకి తీసుకొని ఒక బోర్డర్ లాగా మనకి ఈ డిజైన్ అనేది మొత్తం పళ్ళు అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సెల్ఫ్ మజంతా పింక్ మీద సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి 2 టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి మనకి ఇది కూడా మజంతా పింక్ లోనే డార్క్ అనమాట. డార్క్ ఒక ఫ్లవర్ షేప్ తీసుకున్నారు, లోటస్ ఫ్లవర్. ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ మ్యాంగో షేప్ లో మనకి మజంతా పింక్ తీసుకున్నారు. దీని పైన మనకి వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ ని ఒక బోర్డర్ లాగా చిన్న చిన్న బంచెస్ లాగా మనకి అంటే ఒక లైన్ వదిలేసి జరీతో ఇచ్చారండి. ఇంకొక లైన్ వచ్చేసి మన నార్మల్ గా మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ లాగా ఇచ్చారు. అంటే ఆల్టర్నేట్ లైన్స్ ని మనకి హైలైట్ చేశారు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ పైన చూసిన బోర్డరే కంటిన్యూ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి 2 కలర్ షేడ్ లో కనిపిస్తుంది, మజెంటా పింక్ అండ్ మెరూన్ కలర్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ డిజైన్ అంటే శారీలో చూసిన డిజైన్ ని మనకి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ లో ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే డార్క్ బ్లాక్ షేడ్, అలాగే పళ్ళు కలర్ కాంబినేషన్ షేడ్ ఇచ్చేసి మొత్తం కూడా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ శారీలో అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 4000. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ లోనే డిజైన్. ఓకే, చిన్న బోర్డర్ లాగా ఒక 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. అది కూడా మనకి 2 సైడ్స్ కూడా చిన్న గోల్డ్ కలర్ కడీ బోర్డర్, మిడిల్ లో మనకి సన్న లైన్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లైన్స్. ఓకే, ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్. ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అనమాట. ఓకే, లంగావోని స్టైల్. మొత్తం కూడా అడ్డం లైన్స్ లాగా పైన గోల్డ్ కలర్ కడీ బోర్డర్, బిగ్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్, గ్రే, ఈ ఆల్టర్నేటివ్ గా గ్రీన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ ఇస్తూ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు. కడీ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్. ఓకే, మిగిలిన ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్. పళ్ళులో మనకి జస్ట్ ఒక బోర్డర్ లాగా ఆరెంజ్ తీసుకున్నారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. సేమ్ అదే కలర్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు. మనకి ఏదైనా వర్క్ చేసుకోవడానికి అట్లా కూడా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారండి. అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆరెంజ్ షేడ్ లోకి వచ్చేసరికి మనకి పైన బోర్డర్ కూడా కొంచెం ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. బ్లౌజ్ ఆరెంజ్, షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి 3 కలర్స్ తో లైన్స్ వస్తుంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ గా మనకి బ్లౌజ్ ఆరెంజ్ ఇచ్చారు. దానికి సేమ్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 7300. నెక్స్ట్ శారీ అండి. డిజైనర్ శారీ.
పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళులో పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, అలాగే మనకి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి పర్పుల్ కలర్ రా సిల్క్ పైన మనకి ఇది వెల్వెట్ తో ఒక ఫ్లవర్ బంచ్ కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేశారు. లీఫ్ బోర్డర్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ మిడిల్ లో తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసరికి మనకి పైన బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మనకి కట్ వర్క్ బోర్డర్ ని మనకి రా సిల్క్ మీద అటాచ్ చేశారు. ఓన్లీ సిల్వర్ కలర్ జరీతో అక్కడక్కడ మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3L షేప్ లో మనకి డిజైన్ వస్తుంది. అంటే కింద కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో, అలాగే ఈ సారీకి కింద బోర్డర్ లో కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ ఇచ్చారు. ఇంకా ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా జూట్ స్టైల్లో మెటీరియల్ తీసుకున్నారు. అక్కడ వచ్చేసరికి మనకి జార్జెట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి జూట్ లో ప్లెయిన్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ మనకి సేమ్ బోర్డర్, పళ్ళు బోర్డరే మనకి సేమ్. శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. బ్లౌజ్ కూడా దీనికి సేమ్, అంటే ఫ్రిల్ లో మనకి పింక్ ఏదైతే చూసామో సెల్ఫ్ డిజైన్, అంటే ఇక్కడ క్రేప్ మెటీరియల్ తీసుకొని మనకి మెటీరియల్ చేంజ్ చేశారు. మెటీరియల్ క్రేప్ తీసుకొని అక్కడక్కడ మనకి పోల్కా డాట్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని మనకి స్లీవ్స్ ఫ్లవర్ డిజైన్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో కాంట్రాస్ట్ ఫ్లవర్ డిజైన్ తో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 3600. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు షేడెడ్ చాలా ఫ్యాషన్ అన్నమాట. పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్. ఓకే. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఇంకా పళ్ళు అంటూ దీనికి సపరేట్ ఏమి ఇవ్వకుండా మనకి బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్ ఒకటి, గోల్డ్ కలర్, ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. హాఫ్ వరకు లైట్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ షేడెడ్ లో వచ్చింది. పిస్తా గ్రీన్ కలర్ తీసుకొని పైన కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ తో లీఫ్ బుటీ ఒకటి ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. కింద హాఫ్ వరకు మనకి పింక్, ఈ పింక్ కూడా మనకి డార్క్ పింక్ కలర్, లైట్ బేబీ పింక్ లోనే డార్క్ పింక్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా పైన తీసుకున్న గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోనే మనకి పింక్ మీద అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. అదే పింక్ లోకి వచ్చేసరికి సేమ్ బుటీ కాంట్రాస్ట్ కలర్ కనిపిస్తుంది. లైట్ పిస్తా గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ. ఓకే. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా పింక్ తో డిజైన్ చేశారనమాట. పింక్ అండ్ క్రీమ్ కలర్ తో మనకి రౌండ్ నెక్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ డిజైన్ చేసుకోవచ్చు. కింద బోర్డర్ ఇచ్చారు అన్నమాట. నెక్ పార్ట్ కి బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి కూడా సేమ్ బోర్డర్ మనకి శారీలో బోర్డర్ తీసుకొని పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఓకే. ఈ సారీ కాస్ట్ 2650. ఫుల్ డిజైనర్ సారీ. ఫుల్ డిజైనర్. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే లైట్ వెయిట్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.